హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సంతూర్ స్కాలర్షిప్ అనేది మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఏదైతే అకాడమిక్ ఇయర్ 2024-25 గాను అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది. మరి యొక్క సంతూర్ స్కాలర్షిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు సంతూర్ స్కాలర్షిప్ అనేది దాదాపు మనకు 24,000 పర్ యానం. ఎవరైతే విద్యార్థులు మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన విద్యార్థులు అంటే బీఏ కానీ బీఎస్సీ కానీ లేదంటే బీటెక్ కానీ దాంట్లో జాయిన్ అయిన విద్యార్థులకి 24,000 పర్ యానం అంటే ఇయర్కి గాను 24,000 రూపీస్ అనేది స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది 9th ఎడిషన్ అండి. ఇప్పటి వరకు మనకు 8 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ యొక్క స్కాలర్షిప్ అందిస్తున్నారు. మొత్తంగా మనకు 8 ఇయర్స్ నుంచి వెళ్ళి దాదాపు 8,000 మందికి ఈ యొక్క స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలనుకున్న విద్యార్థులకి సైన్సెస్ కానీ కామర్స్ కానీ లేదంటే ఆర్ట్స్ కానీ లేకపోతే హ్యుమానిటీస్ కానీ దాంట్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులకి 2024 మరియు 25 అకాడమిక్ ఇయర్ గాను ఈ యొక్క స్కాలర్షిప్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. ఎవరైతే విద్యార్థులు మనకు 10th క్లాస్ ఎక్కడ పాస్ అయి ఉండాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ కి అర్హులు. అదే విధంగా ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ అయిపోయిన తర్వాత 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఉంటుంది కదండి, ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులు మాత్రమే అంటే 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. అదే విధంగా ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్. అదే విధంగా ఈ 10th క్లాస్ మరియు 12th క్లాస్ అయిపోయిన తర్వాత తప్పకుండా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంటే బీఏ కానీ బీఎస్సీ కానీ ఇక్కడ చెప్పినా కదండి, బీఎస్సీ బీకామ్ బీబీఏ బీ ఫార్మసీ బీఏ బీటెక్ అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇటువంటి కోర్సులలో అంటే మినిమం 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ ఫుల్ టైం కోర్స్ ఉండాలి. అంటే మనకు ఫుల్ టైం కోర్స్ అంటే ఫుల్ టైం అంటే ఇప్పుడు మనము దోస్త్ కానీ లేదంటే బీటెక్ ఎంసెట్ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్. అంటే అంబేద్కర్ యూనివర్సిటీ చేస్తున్న విద్యార్థులు కూడా ఎలిజిబుల్ అంటే కాదండి. ఓన్లీ ఫుల్ టైం గ్రాడ్యుయేట్ కోర్స్ మినిమం 3 ఇయర్స్ ఉండాలి. డిగ్రీ 3 ఇయర్స్ ఉంది కదండి, డిగ్రీలో చేరిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ 4 ఇయర్స్ కదండి, బీటెక్ లో చేరిన విద్యార్థులు కూడా బీ ఫార్మసీలో చేరిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 2024-25 గాను ఈ ఇయర్ లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ చేరుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. తప్పకుండా మీరు 10th క్లాస్ మరియు 12th క్లాస్ మార్క్ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ తప్పకుండా గవర్నమెంట్ స్కూల్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్న విద్యార్థినులు అంటే ఉమెన్ మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్. ఒకసారి చూసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించిన నెక్స్ట్ స్కాలర్షిప్ అమౌంట్ ఎంత ఇస్తారు? 24,000 పర్ యానం. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మాత్రము 24,000 పర్ యానం అంటే ఇయర్ కి గాను 24,000 రూపీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ లో ఉన్న ఎవరైతే యంగ్ ఉమెన్ అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ లో నివసిస్తున్న విద్యార్థినులు మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలంటే అప్లికెంట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఎవరైతే విద్యార్థినులు అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా కాలేజ్ ఐడి కార్డ్ అయినా కానీ లేదంటే బోనఫైడ్ అయినా కానీ, అదేవిధంగా క్లాస్ 12th అంటే ఇంటర్మీడియట్ కానీ నెక్స్ట్ క్లాస్ 10th మార్క్ షీట్స్ మెమోస్ అని చెప్తాం కదండి, 10th క్లాస్ మెమో మరియు 12th క్లాస్ మెమో లేదంటే బోనఫైడ్స్ దీనికి సంబంధించిన మార్క్ షీట్స్ అనేవి తప్పకుండా మనము పెట్టాలి. అదేవిధంగా బోనఫైడ్స్ కూడా పెట్టాలి. బోనఫైడ్స్ మనకి ఏం చెప్తున్నదంటే మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుకున్నారు అనేది ఈ యొక్క బోనఫైడ్స్ చెప్తాయి కాబట్టి అవి కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ పెట్టి కూడా మనము ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను చెప్తానండి. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మనకు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేదంటే ఓటర్ ఐడి కార్డు కానీ తప్పకుండా ఆధార్ కార్డు అయితే పెట్టండి. ఆధార్ కార్డు అనేది మనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అందరికి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆధార్ కార్డు అనేది పెట్టండి. అదేవిధంగా ఫోటో కాపీ ఆఫ్ అప్లికెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అప్లికెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఏంటి అంటే పాస్బుక్
ఫోటో కాపీ ఆఫ్ అప్లికెంట్ పాస్బుక్ అంటే ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పిన కదండి, ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళ పేరు మీద మాత్రమే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మా అమ్మది పెట్టచ్చా, మా నాన్నది పెట్టచ్చా, అట్లా చాలా మంది ఒక డౌట్స్ ఉంటాయండి. వాళ్ళ ఎవ్వరి కూడా పెట్టవద్దు. ఓన్లీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఫస్ట్ పేజ్, బ్యాంక్ పాస్బుక్ ఉన్న ఫస్ట్ పేజ్ మాత్రం జిరాక్స్ పెట్టాలి. ఇక్కడ చెప్పినా కదండి, ఇప్పుడు కాలేజ్ ఐడి కార్డు కానీ ఇవన్నీ జిరాక్స్ కాపీస్ పెట్టాల్సి ఉంటుంది. ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది, కలర్ ఫోటో అనేది పెట్టాల్సి ఉంటుంది. అది ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా అప్లై చేయాలని కూడా నేను చెప్తూ ఉంటానండి, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఒకసారి చూడండి, మనకి ఇక్కడ అదర్ దెన్ గ్రామీణ బ్యాంకులు అంటే మనం ఇంటి దగ్గర గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదండి, దాంట్లో మాత్రం అకౌంట్ అనేది ఉండొద్దు. ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఏంది, మనకు యూనియన్ బ్యాంక్ కానీ, లేదంటే ఎస్బీఐ కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ, ఇట్లా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, అవి అనేవి మనకు నేషనలైజ్డ్ బ్యాంక్స్. దాంట్లో ఉన్న ఏదైతే మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కానీ వాటి మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. మనకు చాలా మంది ఇంకొక డౌట్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి కానీ లేకపోతే యాక్సిస్ కానీ అవి పెట్టచ్చా అంటే అవి పెట్టద్దు. అవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్. ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో అకౌంట్ ఉన్నాయి మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే, ఒకసారి మనము సంతూర్ స్కాలర్షిప్ అని మనము గూగుల్కి వెళ్ళి కొట్టిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఎలిజిబిలిటీ, అప్లికేషన్, అదే విధంగా స్కాలర్షిప్ అమౌంట్, డెడ్ లైన్ అని ఉంది. మనకు ఎలిజిబిలిటీ కావాలనుకుంటే ఎలిజిబిలిటీ మనకు చూపిస్తుంది అండి. అప్లికేషన్ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది. స్కాలర్షిప్ అమౌంట్ ఎంత అంటే అది కూడా మనకు చూపిస్తుంది. డెడ్ లైన్ అంటే ఒకవేళ ఇక్కడ మనకు డెడ్ లైన్ కూడా నేను చెప్తానండి, లాస్ట్ వీడియో వరకు చూడండి. మనకు డెడ్ లైన్ ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మన థంబ్నెయిల్ ద్వారా కూడా మనము తెలియజేస్తామండి. ఇప్పుడు మనము ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదండి, అప్లై ఆన్లైన్ అంటేనేమో మీకు బడ్డీ ఫర్ స్టడీ యొక్క వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఒకవేళ అక్కడ లేకపోతే మనకు మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అప్లికేషన్ అని కొట్టండి. డౌన్లోడ్ అప్లికేషన్ అని కొట్టిన తర్వాత ఇంగ్లీష్ వర్షన్ కొట్టండి. ఇంగ్లీష్ వర్షన్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇప్పటి వరకు నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టానండి, ఒకసారి చూడండి ఏ విధంగా ఫిల్ చేయాలి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా క్లియర్ కట్గా నేను మన వీడియోలో చెప్తానండి, ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, ప్లీజ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. ఏదైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో ఒక్కసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేవి తప్పకుండా చదవాలని దీని యొక్క ఉద్దేశం. ఒకసారి చూడండి, ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ బ్లాక్ లెటర్స్ యూజింగ్ ఏ బాల్ పాయింట్ పెన్ ఆర్ జెల్ పెన్ అండ్ కంప్లీట్ ఆల్ ద సెక్షన్స్ ఇన్ ఫుల్. అంటే ఏదైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో ఏదైనా ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకొని, బ్లూ అని లేదంటే బ్లాక్ కానీ, అది తీసుకొని మనకు బ్లాక్ లెటర్స్ అంటే ఏంది, క్యాపిటల్ లెటర్స్ లో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, applicants are required to submit the application form with the following enclosed. ఏవైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో దానికి సంబంధించినవి మనం ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అఫిక్స్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. ఏదైతే అప్లికేషన్ ఫామ్ లో మనకు ఒక స్పేస్ ఇచ్చినారు కదండి, అక్కడ మీకు ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పెట్టాల్సి ఉంటుంది, కలర్ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ డీటెయిల్స్ విల్ బి యాక్సెప్టెడ్. గ్రామీణ బ్యాంక్ పాస్బుక్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఎవరైతే విద్యార్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ అనేది జిరాక్స్ మీరు పెట్టాల్సి ఉంటుంది. నేషనలైజ్డ్ బ్యాంక్స్ చెప్పినా కదండి, మనకి ఎస్బీఐ కానీ, లేదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ, ఇట్లా గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంటే మనకు మన ఇండియన్ బ్యాంక్ కానీ, వీటికి సంబంధించిన అకౌంట్స్ మాత్రమే. అవన్నీ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండి. ఏదైతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, దాంట్లో మీరు అకౌంట్ తీయాల్సి ఉంటుంది. ఓన్లీ క్యాండిడేట్స్ పేరు మీద ఉన్న అకౌంట్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది, అదొక్కసారి గమనించుకోవాలి. అదేవిధంగా ఒకసారి చూడండి, మనకు గ్రామీణ బ్యాంక్ పాస్బుక్స్ విల్ నాట్ బి కన్సిడర్. ఏదైతే మనకి ఇంటి ఇక్కడ గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదండి, దాంట్లో ఉన్న అకౌంట్ మాత్రము పని చేయదు. ఒకవేళ మీరు పెట్టినట్టయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఫోటో కాపీ ఆఫ్ ది కాలేజ్ అంటే స్టూడెంట్స్ కాలేజ్ ఐడి కార్డ్ లేదంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఐడి కార్డ్. తప్పకుండా స్టూడెంట్ కి సంబంధించిన కాలేజ్ ఐడి కార్డ్ అనేది పెట్టండి. కాలేజ్ ఐడి కార్డ్ కానీ లేదంటే బోనఫైడ్ కానీ, వీలైనంత వరకు కాలేజ్ ఐడి కార్డ్ పెడుతూ అదేవిధంగా ఒక ఒరిజినల్ బోనఫైడ్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇమ్మంటిస్తారండి, ఆ యొక్క బోనఫైడ్ అనేది పెట్టండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు గ్రేడ్ 10th సర్టిఫికేట్. గ్రేడ్ 10th అంటే ఏంది, మనకు 10th క్లాస్కి సంబంధించిన మెమో కానీ, లేదంటే మెమో అయితే తప్పకుండా పెట్టండి. అంటే ఫోటో కాపీ అంటే ఒరిజినల్స్ మాత్రం పెట్టొద్దండి, ఒరిజినల్స్ మనపోయినాక మళ్ళీ రావు. ఓన్లీ 10th క్లాస్ మెమోకి సంబంధించిన జిరాక్స్, అదేవిధంగా దానికి సంబంధించిన ఒక బోనఫైడ్ అనేది పెట్టండి.
అదేవిధంగా గ్రేడ్ 12 ఇంటర్మీడియట్ సంబంధించిన మనకు మెమో జిరాక్స్, అదేవిధంగా ఒక బోనాఫైడ్ జిరాక్స్ అనేది పెట్టండి. దీనికి పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఏదైతే థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ఏదైతే 23 ఆగస్ట్ 2024 నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? 23 సెప్టెంబర్ 2024 వరకు అనేది లాస్ట్ డేట్ అన్నది. అప్పటి వరకు చూడొద్దండి, అప్పటి వరకు చూడండి. ఇక్కడ మనకు స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై బై ద ఎర్లియస్ట్ పాసిబుల్ డేట్. ఏదైతే మనకు 23 సెప్టెంబర్ 2024 వరకు ఉంది కదండి, దానికన్నా ముందే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఆఫ్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేయాలో చెప్తున్నాను కాబట్టి మీరు మాక్సిమం ఆఫ్లైన్లో అప్లై చేయండి. బడ్డీ ఫర్ స్టడీలో మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అంటే అది నేను తప్పకుండా చెప్పలేను, వస్తుందో రాదో నాకు కూడా తెలియదు. కాకపోతే ఆఫ్లైన్లో చేయండి. ఆఫ్లైన్లో చేస్తే మీరు తప్పకుండా అక్కడ పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే ద అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద ఎన్క్లోజర్స్ మస్ట్ రీచ్ ద ఫాలోయింగ్ అడ్రస్ బై పోస్ట్ ఆర్ రిలయబుల్ కొరియర్. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేస్తున్నారో ఇక్కడ కింద తెలుపబడిన ఏదైతే మనకు అడ్రస్ ఉంది కదండి, ఆ యొక్క అడ్రస్ కి అవన్నీ కూడా పెట్టి మీ అప్లికేషన్ ఫామ్ పెట్టి కూడా అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా చెప్తానండి, అది కూడా చూడండి. ఆ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇప్పటివరకు ఎన్క్లోజర్స్ చెప్పినా కదండి ఏమేమి పెట్టాలో అవన్నీ కూడా పెట్టి ఇక్కడ మనకు ఒక అడ్రస్ ఇచ్చినారు, ఒకసారి చూడండి. విప్రో కేర్ సంతూర్ స్కాలర్షిప్, దొడ్డ కన్నెపల్లి, సర్జాపూర్ రోడ్, బెంగళూరు 560035 కర్ణాటక. ఈ యొక్క మన అడ్రస్ చెప్పినారు కదండి, ఆ యొక్క అడ్రస్ కి మీరు నార్మల్ పోస్ట్ అన్న చేయండి, లేదంటే స్పీడ్ పోస్ట్ అన్న చేయొచ్చు అండి. నార్మల్ పోస్ట్ అయితే రిజిస్టర్డ్ పోస్ట్ అన్న చేయొచ్చు. మీరు ఆ యొక్క పోస్ట్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ ప్లస్ ఎన్క్లోజర్స్ అవన్నీ కూడా కలిపి ఈ యొక్క అడ్రస్ కి మీరు పోస్ట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క సంతూర్ స్కాలర్షిప్ @buddyforstudy.com కి ఒకవేళ చూసి కూడా దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చినారు కదండి, ఆ యొక్క నెంబర్ కూడా మనకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్. ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ద అప్లికేషన్ ఇస్ రిక్వైర్డ్ టు రీడ్ ఆల్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. ద క్యాండిడేట్ ఆర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ యాక్సెప్టెడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్ హియర్. ఎవరైతే విద్యార్థులు అప్లై చేస్తున్నారో ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నానని దీనికి ఒక అర్థం అని చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, దిస్ ఫార్మ్ ఈస్ మెంట్ ఫర్ అప్లయింగ్ ఫర్ ఏ గ్రాంట్ అండర్ ద స్కాలర్షిప్. ఏదైతే సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద అప్లై చేస్తున్నట్టు ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ అండి. అది కూడా 2024-25 కి గాను ఈ యొక్క గర్ల్ క్యాండిడేట్స్ ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తున్నట్టు. ఎవరైతే విద్యార్థులు మనకు మినిమం 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్, లో ఇప్పుడు ఎంటర్ అవుతున్న విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ లో ఎంటర్ అవుతున్న విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందండి. ఇక్కడ మరొకసారి చెప్తున్నాను. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దేర్ గ్రేడ్ 12 అంటే ఇంటర్మీడియట్ 2023-24 అంటే రీసెంట్ గా మనకు ఇంటర్మీడియట్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ కానీ లేదంటే గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు, అదేవిధంగా మనకు 10th క్లాస్ కూడా గవర్నమెంట్ స్కూల్లో అయిపోయిన విద్యార్థులు మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏదైతే విద్యార్థులు మనకు 2024-25 గాను 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్, మినిమం 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ లో మీరు ఎంటర్ అవుతున్న విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే ద ఆఫర్ ఆఫ్ గ్రాంట్ ఈస్ ప్రొవిజనల్ టిల్ ప్రూఫ్ ఆఫ్ ద ఎబోవ్ ఈస్ ప్రొవైడెడ్. ఇది ప్రొవిజనల్ గా మనం అప్లై చేసినంత మాత్రం స్కాలర్షిప్ వస్తుందని కాదు, చాలా మందికి అయితే వచ్చింది. నేను చెప్తున్నానండి, చాలా మంది విద్యార్థులకు ఈ యొక్క స్కాలర్షిప్ వచ్చింది. ఈ యొక్క స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకోండి, తప్పకుండా మీ యొక్క స్కాలర్షిప్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు థర్డ్ పాయింట్ అంటే, మీరు ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకున్నంత మాత్రాన మీకు స్కాలర్షిప్ వచ్చినట్టు కాదు. ఏవైతే మీరు ప్రూఫ్స్ అన్ని కూడా కరెక్ట్ గా పెట్టినట్టయితేనే మీ యొక్క స్కాలర్షిప్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు ఎనీ అప్లికేషన్ విచ్ డస్ నాట్ మీట్ ద ప్రీ రిక్వెస్ట్ ఈజ్ లియబుల్ టు బి రిజెక్టెడ్. ఏవైతే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన మీరు 12th క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదువుకుని 10th క్లాస్ ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులైనా కూడా ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ కాదు. రెండు కూడా 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. అంటే ఇప్పుడు ఒక్కసారి చెప్తున్నా వినండి, 10th క్లాస్ మన సోషల్ వెల్ఫేర్ అంటే ఎగ్జాంపుల్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నారు, ఇంటర్మీడియట్ కూడా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ చదువుకున్నారు, మీరు ఎలిజిబులే. అదేవిధంగా 10th క్లాస్ మీరు వచ్చేసి మైనారిటీ వెల్ఫేర్లో చదువుకున్నారు, 12th క్లాస్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నారు, అది కూడా మీరు ఎలిజిబులే. 10th క్లాస్ వచ్చేసి మీరు జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నారు, 12th క్లాస్ కూడా గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నారు, ఎలిజిబులే. ఒకవేళ మీరు 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో
చదువుకున్నా కూడా ఎలిజిబులే. ఇదొక్కసారి మీరు గమనించుకోవాలి. ఏ ఒక్కటి కూడా 10th క్లాస్ కానీ లేదంటే 12th క్లాస్ కానీ ఏదో ఒకటి కూడా మీరు ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నా కూడా మీరు ఎలిజిబుల్ కాదు. రెండు కూడా మీరు గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులను మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 5th పాయింట్ చూసుకున్నట్టయితే విప్రో కేర్స్ రిజర్వ్స్ ద సోల్ రైట్ టు ఆఫర్ ద స్కాలర్షిప్ అండ్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు రిజెక్ట్ ఆర్ విత్డ్రా ఆర్ డిస్కంటిన్యూ ద ఆఫర్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్. అంటే ఒకవేళ మీకు ఏమైనా ఏమైనా వాళ్ళకి ఏమైనా రీజన్స్ ఉంటే ఈ యొక్క స్కాలర్షిప్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారంటే, అంటే వాళ్ళు చేసుకోరు, ఒకళ్ళు చెప్తున్నారు. అంటే మనకు ఒక నోటీస్ ఇస్తున్నారు, మనం మా స్కాలర్షిప్ రాలేదని మనం లొల్లి పెట్టడానికి అట్లా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క మన ముందే చెప్తున్నారు. అదేవిధంగా ద డిసిషన్ ఆఫ్ విప్రో కేర్స్ రిగార్డింగ్ ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద స్కాలర్షిప్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్. ఇక్కడ మనకు విప్రో కేర్స్ వాళ్ళు ఏదైతే డిసిషన్ తీసుకుంటున్నారో సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ని అది ఫైనల్ అని చెప్తున్నారు. ఈ యొక్క 6th పాయింట్ ఒక్కసారి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన మనం అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయొచ్చు ఇంతకుముందు చెప్పినా కదంటే, అక్కడ మనకు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడైతే మనకు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ గ్రాంట్ అండర్ సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని ఉంది కదండి. ఇక్కడ మనకు అక్కడ అప్లికేషన్ మనకు 23, 24 అని ఉంటుంది కదండి. అక్కడ మనకు కొట్టేసి 24, 25 అని రాయండి. ఇక్కడ నేను మీకు ఎడిట్ చేసి చూపిస్తున్నానండి. అక్కడ మీరు 24, 25 అని రాయండి. అయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబర్ ఇది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి, వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ అఫిక్స్ ఎస్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అని ఉంది కదండి. ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో పెట్టండి. నేమ్ ఇన్ ఫుల్ లెటర్స్ మీకు ఏదైతే 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగానే మీరు ఏం చేయాలంటే ఏదైతే బాల్ పాయింట్ పెన్ పట్టుకొని బ్లాక్ లెటర్స్ లో అంటే క్యాపిటల్ లెటర్స్ లో నింపండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, మీ దగ్గర ఈమెయిల్ ఐడి లేకపోతే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మరి ఎంటర్ చేయండి. ఇక్కడ రాయండి, ఆ ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ గా రాయండి. ఇక్కడ చూడండి మనకు విప్రో కేర్స్ విల్ జనరేట్ ద అప్లికేషన్ నెంబర్ అండ్ కమ్యూనికేట్ వయా ఈమెయిల్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్. ఇక్కడ చెప్తున్నారండి ఈమెయిల్ ద్వారా మీకు ఏదైతే అప్లికేషన్ నెంబర్ వాటి జనరేట్ చేసి మీకు పంపిస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈమెయిల్ ఐడి లేకపోతే ఒక ఈమెయిల్ ఐడి అకౌంట్ జీమెయిల్ ఐడి లేదంటే యాహూ మెయిల్ అన్న అదన్నీ క్రియేట్ చేసుకొని ఏదన్నా ఒకటి మీరు పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత డొమిక్లేన్ ఇక్కడ చూడండి కర్ణాటకన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్. అంటే మీరు తెలంగాణ అయితే తెలంగాణ క్లిక్ చేయండి, ఆంధ్రప్రదేశ్ తో ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఫాదర్ నేమ్ అని ఉంది కదండి. 10th క్లాస్లో ఏదైతే ఫాదర్ నేమ్ ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయండి. అది కూడా మీరు బ్లాక్ లెటర్స్ లో ఎంటర్ చేయండి. ఆ తర్వాత మదర్స్ నేమ్ సంబంధించింది కూడా బ్లాక్ లెటర్స్ అంటే ఏం లేదు, క్యాపిటల్ లెటర్స్ లో మీరు రాయండి. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంది కదండి. మీరు ఒకవేళ ఎక్కడన్నా నివసిస్తున్నట్టయితే మా అడ్రస్ రాయండి, లేదంటే పర్మనెంట్ అడ్రస్ నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ రెండు సేమ్ ఉంటే రెండు కూడా సేమ్ రాయండి. విలేజ్ లేదా టౌన్ ఆర్ సిటీకి సంబంధించిన ఇక్కడ సిటీ అడ్రస్ ఎంటర్ చేయండి, డిస్టిక్ ఎంటర్ చేసేసి తెలంగాణ స్టేట్ ఎంటర్ చేసేసి దానికి సంబంధించిన పిన్ కోడ్ కూడా ఈ రెండు కూడా సేమ్ అయితేనేమో సేమ్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీరు ఏది ఉంటే అది ఎంటర్ చేయండి, కరెక్ట్గా ఎంటర్ చేయండి. అది కూడా దానికి సంబంధించింది మాత్రమే, అంటే ఏదైతే మీరు అడ్రస్ ఎంటర్ చేస్తారో దానికి పోస్ట్ వస్తుంది. మీరు సెలెక్ట్ అయినట్టు ఒక పోస్ట్ వస్తుంది. పోస్ట్ వచ్చిన తర్వాత మీకు స్కాలర్షిప్ అనేది మీకు మీ అకౌంట్లో పడుతుంది. ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయితే సెకండ్ ఇయర్లో కూడా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. మీరు సెలెక్ట్ అయినారండి, సెకండ్ ఇయర్లో కూడా అప్లై చేసుకోండి. అంటే 3 yearsకి ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో 24,000, సెకండ్ ఇయర్లో 24,000, థర్డ్ ఇయర్లో 24,000. ఇది ఒక్కసారి మీరు గమనించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఇస్తున్నారు. మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఏదైతే అప్లికెంట్ నెంబర్ ఉంటుందో అది అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎవరైతే క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేయండి. ఒక లేకపోతే మీరు ఫాదర్ది ఎంటర్ చేయండి. ఫాదర్ది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా ఎంటర్ చేసేసి మదర్ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత అప్లికెంట్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని ఉన్నది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గర క్లారిటీగా మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ది స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ అని ఉంది కదండి. క్లాస్ 10th సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటే సోషల్ వెల్ఫేర్ రాయండి. మైనారిటీ వెల్ఫేర్లు మోడల్ స్కూల్ లేదంటే మన బీసీ వెల్ఫేర్లో చదువుకున్నా లేదంటే జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నా అది ఇక్కడ ఎంటర్ చేయండి. జెడ్పిహెచ్ఎస్ మునుగోడు అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఒకవేళ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మునుగోడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు అదే ఎంటర్ చేయాలి. మీరు ఎక్కడైతే చదువుకున్నారో అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనుకున్నాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎక్కడ ఉన్నది దానికి సంబంధించిన ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్
చేయండి. అంటే ఇక్కడ చూడండి కాలేజ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్, సిటీ, స్టేట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. క్లారిటీగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఒకవేళ 10th క్లాస్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సెంటేజ్ ఆర్ గ్రేడ్. ఆ తర్వాత 12th క్లాస్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయినారు, ఆ తర్వాత మనకు ఏ ఇయర్లో 12th క్లాస్ పాస్ అయినారు అది కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 12th ఇంటర్మీడియట్ మెన్షన్ ద లైక్లీ డేట్ ఆఫ్ కంప్లీషన్. ఏ ఇయర్లో మీరు కంప్లీట్ అయింది 12th క్లాస్. ఇప్పుడు మనకి ఏ ఇయర్లో అంటే మన రీసెంట్గా 2024లో 12th క్లాస్ అనేది పాస్ అయినారు కాబట్టి 12th క్లాస్ అని ఎంటర్ చేయండి. దానికన్నా 2 years ముందు 10th క్లాస్ పాస్ అయినారు కాబట్టి అది అంటే ఏ ఇయర్లో మీరు పాస్ అయినారో అదే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ డిగ్రీలో ఎన్రోల్ అయినారు అన్నది ఇక్కడ మన డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది కోర్స్ అండ్ డ్యూరేషన్. మీరు బీఎస్సీ ఇక్కడ మనకు బీఎస్సీ ఎంటర్ చేయండి. బీఎస్సీ ఎంటర్ చేసిన తర్వాత మేజర్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే బీఎస్సీ ఎంపీసీ అనుకున్నాం, లేదంటే బీఎస్సీ ఎంపీసీఎస్ అనుకున్నాం. ఇక్కడ మనం బీఎస్సీ పెట్టేసి అంటే బీఎస్సీ డిగ్రీ బీఎస్సీ అని పెట్టండి. డిగ్రీ బీఎస్సీ పెట్టేసి ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ దానికి సంబంధించిన మనకు ఏదైతే మనకు కాలేజ్ అని చెప్పిన కదండి, ఏ కాలేజ్లో జాయిన్ అయినారు ఆ కాలేజ్ సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ మనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూకట్పల్లి అనుకున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూకట్పల్లి దానికి సంబంధించిన అడ్రస్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ అదంతా ఎంటర్ చేయండి. లేదంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మన సూర్యాపేట అనుకున్నాం, దానికి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ అది ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఆఫ్ ద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సంబంధించిన ఈమెయిల్ ఐడి మీరు కనుక్కొని ఇక్కడ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అని అడుగుతున్నారు. మీ పేరెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఫాదర్ ఏ క్లాస్ వరకు చదువుకున్నారని అడుగుతున్నారు. అంటే క్లాస్ 7th ఆర్ లెస్ దెన్, అంటే క్లాస్ 7th అనగానే దానికన్నా తక్కువ చదువుకున్నట్టయితే ఇక్కడ టిక్ చేయండి. లేదంటే క్లాస్ 8th నుంచి 10th క్లాస్ చదువుకున్నట్టయితేనేమో అది క్లిక్ చేయండి. లేదంటే ఒకవేళ చదువుకున్నట్టయితేనేమో ఇక్కడ నాట్ స్టడీన్ అని పెట్టండి. మదర్ కూడా క్లాస్ 7th ఆర్ లెస్ దెన్ అని అంటే ఇక్కడ ఎంటర్ చేయండి. లేదంటే క్లాస్ 8th నుంచి 9th మధ్యలో 9th కానీ 10th కానీ చదువుకుంటేనేమో ఇది ఎంటర్ చేయండి. చదువుకున్నట్టయితేనేమో స్పెసిఫై ఉన్నారు కదండి, నాట్ స్టడీడ్ అని పెట్టండి. ఆ తర్వాత మనకు ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ అడగడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, మనకు నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఫాదర్కి సంబంధించి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఆయన ఏజ్ ఎంటర్ చేసేసి ఆయన ఏం చేస్తారు, డైలీ వేజ్ వర్కరా లేదంటే కూలీ పని చేస్తాడు అది కూడా మీరు క్లియర్ కట్గా ఎంటర్ చేయండి. అగ్రికల్చరల్ లేబరా, దాని తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మదర్కి సంబంధించిన నేమ్ ఎంటర్ చేసేసి ఆమె ఏజ్ ఎంటర్ చేసేసి ఆమె ఏం చేస్తుంది, యాన్యువల్ ఇన్కమ్ ఒకవేళ ఉన్నట్టయితే అది ఎంటర్ చేయండి, లేదంటే లేదని క్లిక్ చేయండి, అంటే ఎంటర్ చేయండి, 0 అని పెట్టండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఒకవేళ ఆర్ఫన్ క్యాండిడేట్ అయితేనేమో గార్డియన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. గార్డియన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్పెసిఫై ద రిలేషన్షిప్ అంటే మామయ్యనా లేదంటే ఉంటారు కదండి, ఎవరైతే ఆర్ఫన్ క్యాండిడేట్స్ ఉంటారో ఆర్ఫన్ క్యాండిడేట్స్కి గార్డియన్ ఉంటారు కాబట్టి గార్డియన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసి మీకు ఏం రిలేషన్ అవుతారు కూడా ఎంటర్ చేయండి. వాళ్ళకి సంబంధించిన ఏజ్, ఆక్యుపేషన్ ఏం చేస్తారు, యాన్యువల్ ఇన్కమ్ ఎంత అది కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకు డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ కరెంట్లీ స్టడీయింగ్ అంటే నీకెవరైనా అన్నదమ్ములు ఉన్నారా అని ఇక్కడ మనం అడగడం జరుగుతుంది. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. వాళ్ళ నేమ్ ఎంటర్ చేసేసి రిలేషన్షిప్ ఎంటర్ చేసేసి నేమ్ లేదంటే రిలేషన్షిప్ కూడా మనము ఎంటర్ చేసేసి ఆ తర్వాత క్లాస్ ఏ క్లాస్ చదువుతున్నారు, ఏ స్కూల్లో కానీ లేదంటే ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు, దానికి సంబంధించిన లొకేషన్ ఆఫ్ ది అంటే సపోజ్ మనకు అంటే ఇప్పుడు మనకు సూర్యాపేటలో చదివితే సూర్యాపేట ఎంటర్ చేయండి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సూర్యాపేట అని ఎంటర్ చేయండి, లేకపోతే జెడ్పీహెచ్ఎస్ సూర్యాపేట అట్లా అది ఎంటర్ చేయండి. అంతే మాత్రమే, ఆ ఫుల్ అడ్రస్ అవసరం లేదండి, ఓన్లీ అది మాత్రమే ఎంటర్ చేయండి. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫీ ఎంత ఉన్నది ఆ ఫీజు కూడా మనం ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకు ఇక్కడ డిక్లరేషన్ బై ద అప్లికెంట్ అని ఉంది. డిక్లరేషన్ బై ద అప్లికెంట్ అని అంటే ఇప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంట్లో మనం ఫిల్ చేసినారో అవన్నీ కూడా కరెక్టే అని ఈ యొక్క డిక్లరేషన్ అనేది మనం ఇస్తున్నాం. ఏవి కూడా తప్పు కాదు, అవన్నీ కూడా కరెక్టే అని మనం ఇక్కడ తెలియజేస్తున్నట్టు ఈ యొక్క డిక్లరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూడండి, డేట్ ఎంటర్ చేయండి. మీరు ఏ డేట్ రోజు అయితే ఇది ఫిల్ చేస్తున్నారో ఆ యొక్క డేట్ ఎంటర్ చేసి మనకు అప్లికెంట్ సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ పెట్టి పేరెంట్ సిగ్నేచర్ మీ అమ్మదైనా లేకపోతే నాన్నదైనా వాళ్ళకి సంబంధించిన సిగ్నేచర్ కూడా ఇక్కడ పెట్టేసిన తర్వాత డిక్లరేషన్ బై ద హెడ్ టీచర్ లేదంటే ప్రిన్సిపల్ ది మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ డేట్ ఎంటర్ చేసేసి ప్రిన్సిపల్ నేమ్ ఎంటర్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసేసి వాళ్ళతోని సైన్ చేయించుకొని స్టాంప్ వేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా వాళ్ళ సైన్ ఉండాలి, స్టాంప్ అనేది తప్పకుండా ఉండాలి. అదొక్కసారి గుర్తుపెట్టుకొని ఇదంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పిన కదండి, ఇవన్నీ కూడా మనము మంచిగా ఫోల్డ్ చేసేసి
వాటికి సంబంధించిన ఎన్క్లోజర్స్ కూడా పెట్టేసి కూడా ఏదైతే నేను అడ్రస్ చెప్పినానో ఆ యొక్క అడ్రస్కి పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటిమేషన్ అని వస్తుంది. తర్వాత అంటే ఇప్పుడే కాదు, మీకు ఏదైతే సెలెక్షన్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఒక లిస్ట్ అనౌన్స్ చేసేసి మీకు సెలెక్ట్ అయినట్టు మీ యొక్క అకౌంట్లో డబ్బులు అనేది 24,000 రూపీస్ అనేది అకౌంట్లో పడతాయి. మీరు ఏదైతే అకౌంట్ నెంబర్ ఇస్తారో అదంతా కూడా క్లారిటీగా మెన్షన్ చేసి ఇవ్వండి. ఆ యొక్క అకౌంట్లో 24,000 రూపీస్ అనేది పడుతుంది. మీరు ఒక్కసారి సెలెక్ట్ అయితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కూడా మీకు స్కాలర్షిప్ అనేది 24,000 ఇస్తారు. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ కూడా మనకు కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఆ యొక్క డౌట్స్ కూడా నేను ఒక్కసారి క్లియర్ చేస్తాను, వినండి. ఒకసారి చూడండి. కెన్ స్టూడెంట్స్ హూ పాస్డ్ క్లాస్ 12 2023-24 అప్లై ఫర్ ది స్కాలర్షిప్ ఇఫ్ దే స్టార్టింగ్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అని ఉంది కదండి. ఎస్, స్టూడెంట్స్ హ్యావ్ ఎన్ టేకెన్ ఎ గ్యాప్ ఇయర్ కెన్ అప్లై. ఎవరైతే విద్యార్థులు ఒకవేళ గ్యాప్ ఉంటే 1 ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంటే మేము అప్లై చేసుకోవచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 1 ఇయర్ మాత్రమే గ్యాప్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. గ్యాప్ లేకపోతే నో ప్రాబ్లం. గ్యాప్ ఉంటే మాత్రం గ్యాప్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యాండిడేట్స్ who have admitted class 10th and 12th at any school apply for the scholarship? No, only students who have passed 10th and 12th ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ అంటే గవర్నమెంట్ స్కూల్ కానీ లేదంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కానీ చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, మనకు ఈజ్ దిస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఓపెన్ టు స్టూడెంట్స్ హూ కరెంట్లీ ఇన్ దేర్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టడీస్. ఇక్కడ ఒకసారి చూడండి, ఎవరైతే విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకోకుండా సెకండ్ థర్డ్ ఇయర్లో చదువుకున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చా అనే ఒక క్వశ్చన్. అయితే అప్లై చేసుకోవడానికి వీలు లేదు. మీరు ఏదైతే ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకుంటేనే మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ ఇస్తారు. సెకండ్ థర్డ్ ఇయర్లో అప్లై చేసుకుంటే తప్పకుండా ఇవ్వరు. అదొకసారి గమనించుకోవాలి. ఆ తర్వాత హౌ విల్ ద సెలెక్టెడ్ స్కాలర్స్ రిసీవ్ ద స్కాలర్షిప్ అవార్డ్ ఫర్ ద సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్. ఒకసారి చూడండి, ఏ విధంగా సంతూర్ స్కాలర్షిప్ మీకు ఇస్తారు అని అడుగుతున్నారు. స్కాలర్స్ అంటే సెలెక్టెడ్ స్కాలర్స్ విల్ రిసీవ్ ద స్కాలర్షిప్ అమౌంట్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు దేర్ బ్యాంక్ అకౌంట్. ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ డబ్బులు అనేవి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది అవ్వడం జరుగుతుంది అనేది ఈ యొక్క ఉద్దేశం. టు అవైల్ ఆఫ్ ది స్కాలర్షిప్ స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ దేర్ అకౌంట్ ఈజ్ నేషనలైజ్డ్ బ్యాంక్. నేను చెప్పిన కదండి, నేషనలైజ్డ్ బ్యాంక్లో మాత్రమే అకౌంట్ ఉండాలి. అకౌంట్స్ ఫ్రమ్ గ్రామీణ బ్యాంక్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ సచ్ డీటెయిల్స్ విల్ బి డిస్క్వాలిఫైడ్. గ్రామీణ బ్యాంక్లో కానీ మీకు అకౌంట్ ఉంటే మాత్రము డిస్క్వాలిఫై చేస్తారు. అదొకసారి గమనించుకోవాలి. మరి దీనికి సంబంధించింది కూడా మనకు డీటెయిల్స్ వెబ్సైట్ లాస్ట్ డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, www.santurscholarships.com ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి క్లియర్ కట్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే 23rd September 2024 లోపు ఆన్లైన్ అప్లికేషన్ కానీ లేదంటే ఆఫ్లైన్ అప్లికేషన్, ఇప్పటివరకు నేను ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో చెప్పిన. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మీరు ఒకసారి బడ్డీ ఫర్ స్టడీ యాప్లో కానీ లేదంటే బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్లో కానీ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, సెలెక్టెడ్ స్కాలర్స్ విల్ రిసీవ్ ద స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్లీ టు దేర్ బ్యాంక్ అకౌంట్. మీరు ఒక్కసారి చూసుకోండి. మీకు ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ అకౌంట్లో ఈ యొక్క డబ్బులు అనేది క్రెడిట్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్నాను కాబట్టి, అదేవిధంగా ఇతర అకాడమిక్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలనుకుంటున్నారో ఎవరైతే జాబ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను కాబట్టి ఇటువంటి వీడియోస్ మీ అందరు కూడా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియో మీ అందరు కూడా నచ్చినట్టయితే లైక్ ఇచ్చుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నాడో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీ అందరు కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.